ఉపాధి. వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా. 16,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ. 27.2 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు ఆమోదం. రెవెన్యూ వివాదాలను ఏడాదిలోగా పరిష్కరించాలి. సో, మంచి అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చాను. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో క్వాంటం కంప్యూటర్స్, ఐటీ, సౌరశక్తి, కెమికల్స్, ఫార్మా, ఆహార శుద్ధి, బయోఫ్యూయల్స్ అనేక రంగాలైతే ఉన్నాయి. ఇవిలా పక్కన పెడితే మనకి చూసుకున్నట్లయితే దీంతో పాటు బీసీలకు సౌర విద్యుత్ సబ్సిడీకి 5,445 కోట్లయితే ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ప్రతిపాదన మేరకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగించే వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రం 20,000 సబ్సిడీ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర స్థాయికి ఇది అదనం అనమాట. ఈ పథకానికి 5,400 కోట్లు ఖర్చవుతుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏడాదిలోగా వాటిని పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అయితే ఆదేశించారన్నమాట. రికార్డుల ట్యాంపరింగు, వారసత్వ ఆస్తుల కుటుంబంలో అందరికీ దక్కకుండా బలవంతులే తీసుకోవడం వంటి వివాదాలు, ఆధారాలు ఉన్నవి రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సి ఉంది. రికార్డులన్నింటినీ పరిశీలించి అవసరమైన పరిస్థితి సరిదిద్ది వాటిని మళ్ళీ ట్యాంపరింగ్ చేయకుండా క్లౌడ్ స్టోరేజ్‌లో ఉంచాలని చెప్పారు. సో, ఇలా దాంతో పాటు మనకి అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో గవర్నర్ బంగ్లా అన్నీ కూడా నిర్మాణం అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 221 మంది తెలుగు, 91 మంది హిందీ భాషా పండితులతో పాటు 99 మంది వ్యాయామ ఉపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ఉత్తర్వులైతే ఇచ్చారు. వాటితో పాటు మనకి చూసుకున్నట్లయితే 1,00,000 మందికి 1,00,000 మందికి అంటే దాదాపు 27,00,000 మందికి 27,00,000 మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవ్వడం అయితే జరిగింది. బీసీలకనమాట. 27 లక్షల మందికైతే ఇవ్వబోతున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టుకునే వారికి 20,000 అయితే ఇస్తున్నారన్నమాట అదనంగాన. సో, ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్